ఎప్పుడైతే మనం పీయూషపాణి అనుకున్నామో వైద్యుడికి పీయూషపాణి ఉండాలి, అది శాస్త్రంలో చెప్పింది. దాన్ని మనం చూసి చేయగలిగితే సంతోషం. దాన్ని వైద్యుడు పీయూషపాణిగా ఉంటే చేస్తే మంచిదే. లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు కాంపౌండర్ ఎవడైతే వాడు పీయూషపాణి ఉంటుందో అతని ద్వారా వైద్యం చేయడం కష్టం. తర్వాత ఇంకా డయాబెటీస్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ భాష. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ తొందరగా వస్తాయని 300 BCలో చెప్పాడు. డైరెక్ట్ రిఫరెన్స్ ఉంది. డయాబెటీస్ వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ అని డైరెక్ట్ రిఫరెన్స్ ఆయుర్వేదంలో ఉంది. అది వాళ్ళకు గొప్పతనానికి అదో పెద్ద నిదర్శనం. ఇంకో మంచి పాయింట్ చెప్తాను డయాబెటీస్లో. ఇప్పుడు అందరూ చూస్తున్నాం, అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చిన్న కొటేషన్. ఇది చాలా గొప్ప కొటేషన్. అది మధుమేహంలో అంటే డయాబెటీస్లో అస్వాస్థ్యం అంటే స్వస్థత ఉండదు, అంటే శరీరం పాడైపోతుంది అని లెక్క. సర్వగాత్రేషు అని రిఫరెన్స్. గాత్రం అంటే శరీరం అనుకున్నాం, అంటే శరీరం మొత్తం పాడైపోతుంది డయాబెటీస్లో. ఓకే, ఆనాడు రిఫరెన్స్ ఇచ్చాడు. ఎప్పుడు 2nd BCలో. ఎట్లా పాడైపోతుందంటే మొదలు పెడితే పైనుంచి వస్తే డయాబెటిక్ రెటినోపతి, కళ్ళు పోతాయి. కళ్ళు ఏమండి, లంగ్లో ఇన్ఫెక్షన్స్, కార్డియాక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఒకటొకటి తల వెంట్రుకలు తగ్గించి కారుగోరు దాకా అన్ని అవయవాలు పాడైపోతాయి డయాబెటీస్లో. మనం చూస్తున్నాం ప్రాక్టీస్లో. అది చెప్తూ పోతే పెద్ద సబ్జెక్ట్, అది సెపరేట్ సబ్జెక్ట్ కాదు. రిఫరెన్స్ ఏంటంటే అస్వాస్థ్యం సర్వగాత్రేషు, శరీరం మొత్తం పాడైపోతుంది అని మధుమేహంలో రిఫరెన్స్ ఆనాడు చెప్పాడు. అది మనం ప్రాక్టికల్గా మేము చూస్తున్నాం. లాస్ట్కి కింద కాలు డయాబెటిక్ న్యూరోపతి. ఓకే, చెప్తూ పోతే చాలా చెప్పచ్చు, ఇది సందర్భం కాదు. అందుకోసం ఆనాడు అబ్జర్వేషన్ చేశారని వాళ్ళు గొప్పతనం చెప్పడం కోసం మనం చెప్తున్నాం. ఇప్పుడు అస్వాస్థ్యం సర్వగాత్రేషు, శరీరం మొత్తంలో అది అస్వాస్థ్యం ఉంటుందని ఆనాడు చెప్పడం చాలా ముఖ్యమైన విశేషం. ఆ రకంగా ఇట్లా చెప్తూ పోతే చాలా ఉన్నాయండి. మనం లెంగ్తీ అవుతుంది. కాకుండా కొన్ని విషయాలు ఆయుర్వేదం ఆ రకంగా గొప్ప చెప్పారు. ఇన్ని విషయాలు అప్పటికే చేయగలిగారు, ఇంత అబ్జర్వ్ చేశారు. మా ఆయుర్వేదంలో ఏంటంటే మాది స్టాటిస్టికల్ రీసెర్చ్ కాదు, మా రిఫరెన్స్ అంతా అబ్జర్వేషనల్ రీసెర్చ్. అబ్జర్వ్ చేసి విషయం చెప్తూ ఉంటారు. ఇందాక అనుకున్నాం, సత్యం వక్ష్యంతి, వాళ్ళు సత్యమే చెప్తారు, అసత్యం ఎప్పుడు చెప్పరు, సత్యమే చెప్తారు. ఇంత చెప్పిన తర్వాత మనం చూస్తున్న తర్వాత, మేము ప్రాక్టీస్లో చూస్తున్న తర్వాత శాస్త్రాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇవాళకి ప్రాక్టీస్ చేస్తూ గౌరవంగా శాస్త్రాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ రకంగా ఆయుర్వేదం విశిష్టత సంపాదించుకుంది. అట్లా మనం ఆయుర్వేదం గౌరవం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అల్లోపతికి వెళ్తారు ఎందుకనండి టాబ్లెట్స్ విషయంలో? పాయింట్ ఏంటంటేనండి, ట్రీట్మెంట్ అనండి, అలోపతికి వెళ్ళినా ఆయుర్వేదానికి వెళ్ళినా ట్రీట్మెంటే. వాళ్ళ వసతిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ అన్నిటికన్నా ముందు దగ్గరలో ఉన్న డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్స్ తొందరగా రిలీఫ్ రావడం కోసం, అలోపతిలో తొందరగా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. మా మందులు కొంచెం ఆలస్యంగా పనిచేస్తాయి. ఓకే, అది ఇవ్వడం కోసం ఇవన్నీ దృష్టి పెట్టుకొని తొందరగా అలోపతికి వెళ్ళడానికి అదొక కారణం అయి ఉండొచ్చు. కానీ కొంతమంది డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ సంఖ్య తక్కువ. అదే మా దగ్గరికి నేరుగా డయాబెటీస్ కోసం ట్రీట్మెంట్ కోసం సంఖ్య తక్కువగా వస్తారు, బట్ డైరెక్ట్గా మా దగ్గరికి తక్కువ మంది వస్తారు. కారణం ఏంటంటే ఇవైనా ఏదైనా కారణాలు కావచ్చు. దగ్గరలో అవైలబుల్గా డాక్టర్ ఉండొచ్చు, స్పెషలిస్ట్ ఉండొచ్చు. నేను చెప్పాను కదండి, మేమంటే MD చేశాను, ఆ తర్వాత కూడా కొంతమంది చేశారు. ఎందుకు వస్తుందండి డయాబెటీస్? ఎందుకు వస్తుంది అసలు? ఇది వారసత్వంగా వస్తుందా లేకపోతే ఎట్లా? వారసత్వం వల్ల వస్తుందని కాదండి, ఫ్యామిలీలో ఉంటే వస్తుందని కాదు, లేదని కాదు, ఉండొచ్చు రావచ్చు, అది వేరే ప్రత్యేక విశేషం ఏం కాదు అది. కానీ ముఖ్యంగా ఆహారం వల్ల వస్తుంది. ఓకే, ఆహారం విహారం, ఇది మళ్ళీ 2 పాయింట్స్ కొత్తవి. అవును, మామూలుగా ఎందుకు వస్తుందంటే ఆహారం విహారం. ఆహారం అంటే అది మంచి స్పెషల్ టాపిక్, అది అదే ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా రెవల్యూషనరీ పాయింట్ ఏమిటంటే ఆహారాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? ఫుడ్ అంటాం. అది తప్పు పాయింట్. అది బేసిక్ పాయింట్కి వస్తున్నాం. ఇప్పుడు ఆహారానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు. ఫుడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆహారం. చాలా మంది తెలియదు. మేమే చెప్పాలి ప్రొఫెసర్లో. పాయింట్ ఏంటంటే ఫుడ్ అంటే డెఫినేషన్ ఏంటంటేనండి, ఎనీథింగ్ టేకన్ ఇన్సైడ్ ఫర్ నరిష్మెంట్ ఇస్ ఫుడ్ అని డిక్షనరీ. అది ఏదైనా ఆహారం లోపలికి తీసుకున్నది శరీర పోషణకు పనికొచ్చేది ఫుడ్. అదవుతుంది కదా. ఆహారం డెఫినేషన్ తెలుసండి, ఆసమంతాత్ హారం ఆహారం, అది డెఫినేషన్. ఓకే, ఈ డెఫినేషన్ ఇంగ్లీష్లో లేదు. అది ఇంగ్లీష్లో ఫుడ్ ఆహారం కాదు, డెఫినెట్గా కాదు. ఇది చాలామందికి తెలియదు. విషయం చెప్తానంటే ఆహారం అంటే ఆసమంతాత్ హారం ఆహారం అంటే చెప్పంటారండి, తీసుకున్నది మొత్తం హరించుకుపోవాలి. హారం అంటే హరించుకుపోవటం అంటే జీర్ణం కావటం. మీకు గుర్తుంది లేదా, పల్లెటూళ్ళు ఇప్పటికీ వాడు ఎంత తిన్నా హరించుకుపోతుంది అంటారు. విన్నారా అన్నమాట ఎప్పుడన్నా? రాళ్ళు తిన్నా కరిగిపోతుంది, హరించుకుపోతుంది అంటారు. హరించుకుపోవడం అంటే జీర్ణం కావడం అనమాట. ఎంత తిన్నా వాడు జీర్ణం అయిపోతుంది. కొంత పల్లెటూళ్ళు అంటారు రాళ్ళు తిన్నా హరించుకుంటారు అంటారు, వాడుకలో ఉంది అన్నమాట. కానీ ఎంత తిన్నా హరించుకుపోవడం అనమాట మనం వాడుకలో ఉంటూ ఉన్నాం.
ఇక్కడ ఆహారం డెఫినేషన్ ఏంటంటే తినది మొత్తం అరగాలి. ఓకే. తినది మొత్తం అరిగిన దాన్నే ఆహారం అంటారు. సగం అరిగి సగం అరగదు ఆహారం అంటదాన్ని. డెఫినేషనే ఇట్లా ఉంది. ఆసమంతాత్ అంటే మొత్తం, హారం అంటే అది అరగాలి. సో ఆసమంతాత్ హారం ఆహారం అనుకున్నప్పుడు ఫుడ్ ఆహారం ఎట్లయింది? కాదు. అది నా ఇంటర్ప్రిటేషన్. అనుకున్నవాడు అనుకుంటాను, నాకు సంబంధం. సో ఆ పేరుతో ఈ ఆహారం, ఆహారం నిజంగా అయినట్టయితే జబ్బులు రాకూడదు, అంతే కదా, మొత్తం తినేస్తాయి. కానీ అప్పటికి విహారాల్లో ఈ ఆహారాన్నే సరిగా తినకపోతే, పూర్తిగా అరక్కపోతే అప్పుడు జబ్బులు వస్తాయి. ఆహారం జనరల్ రూల్ ఏమిటి? జనరల్ రూలు తిన్నది అరగాలి, మొత్తం అరగాలి. ఏమండి, ఇప్పుడు ఆ జనరల్ రూల్ మిస్ అయింది, ఎక్కడ అరగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే అప్పుడు ఏం చెప్పంటారా, ఎప్పుడు అరగదో అకాలంలో భోజనం చేస్తే అరగదు. ఓకే. కాలం కాని కాలంలో అంటే రాత్రిపూట తినేస్తే పగలు తిని, తర్వాత తినగంటని అరగంటకి ఇంకో తిని, ఇప్పుడు చపాతీ తిని ఇంకో అరగంటల తర్వాత ఇంకోటి తిని, ఇంకోటి తాగి ఇంకోటి, ఇవన్నీ టైం ప్రకారం తినకపోతే జబ్బు వస్తుంది. అప్పుడు అది ఆహారం కాదు. ఎందుకు కాదు? అరగదుగా, అరిగిదే కదా ఆహారం అయ్యేది. టైం ప్రకారం తినవలసిన తర్వాత అన్నిటికన్నా ముందు ఏంటంటేనండి, ముందు తిన్న అన్నం జీర్ణం కాకముందే అన్నం తినడం. ఓకే. అకాల భోజనం అంటే ఏంటంటే కాలం కాని కాలం భోజనం. అకాల భోజనం మరణ స్వరూపం. అకాల భోజనం మరణం కూడా కలుగజేస్తుంది, లాంగ్ రన్లో, వెంటనే కాదు. సో అట్లా ఏమైపోతుంది, అకాల భోజనం వ్యాధికారకం, వ్యాధి కలుగజేస్తుంది అకాల భోజనం. తర్వాత అన్నం అరక్క ముందే మళ్ళీ తినడం, అప్పుడు ఆహారం కాదుగా. ఆహారం అంటే అరగాలి కదా, మొత్తం అరగటల్లా ఇక్కడ. తర్వాత ఇంకో ప్రశ్న వస్తుంది మళ్ళీ. ఇందాక అనుకున్నాం, శాస్త్రకారుడు ఏమన్నాడు, వాడే ప్రశ్న వేసుకుంటాడు, సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఏమనుకుంటాం మనం, అన్నది తిరగకముందే, తిన్నాను అరకముందే మళ్ళీ తింటే జబ్బు వస్తుంది అన్నారు. వాడి ప్రశ్న మళ్ళీ చెప్పమంటారా? తిరిగి అన్నం అరిగిందని ఎట్లా కనుక్కుంటావు? అదే ప్రశ్న వాడి దగ్గరే, వాడే వేసుకుంటారు ప్రశ్న. ఎట్లా కనుక్కుంటావు? ప్రశ్న వేస్తే సమాధానం మనకి కింద ఉంది. ఇక్కడ నుండి చేతిరెత్తి దండం పెట్టాలి ఆయుర్వేద శాస్త్రకారుడు. సైన్స్ అంటే అది. మేము శాస్త్రంలో మునిగి తేలి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అదంటే ఏమిటో. మేము ఎంజాయ్ చేస్తాం, అందరం ఎంజాయ్ చేయడం కష్టం. కొటేషన్ చెప్తున్నాం మీకు నేను. కొటేషన్ చెప్తానండి. అన్నం అరిగిందని కనుక్కోవటం ఎట్లా? పైన క్వశ్చన్, కింద జవాబు. ఉద్గార శుద్ధి. ఉద్గారం అంటే తేపులు రావు. తేపులు వచ్చేటప్పుడు ఓన్లీ గాలి ఒక్కటే రావాలి. తేపులతో పాటు నీళ్లు, పుల్లక తేపులు, అన్నం బయటికి రావడం అది రాకూడదు. అది వస్తే అరిగినట్టు కాదు. ఉద్గార శుద్ధి అంటే తేపులు శుద్ధంగా రావాలంటే గాలి ఒక్కటే రావాలి. అంటే గాలి ఒక్కటే రావాలి. ఉత్సాహం అంటే పని చెయ్యాలి అనిపించాలి, బద్ధకంగా పడుకుందాం అనిపించకూడదు, అంటే అరగనట్టు లెక్క. ఓకే. ఉద్గార శుద్ధి. ఉత్సాహం. చేస్తా అంటే పని చేయటం వేరు, చేయాలి అనిపించడం వేరు. ఉత్సాహం అంటే చేయాలి అనిపించడం, చేస్తా అంటే చేయడం, పోయి చేయాలి. అనిపించడం వేరు, చేయడం వేరు. అనిపిస్తుంది కానీ చేయడం ఓపిక ఉండదు, కానీ చేయగలగాలి. ఉద్గార శుద్ధి, ఉత్సాహ, చేస్త అంటే పని చేయడం. వేగ ప్రవర్తనం అంటే ఏంటి? మోషన్ సరిగా టైంకి రావాలి. 2 రోజుల నుంచి మోషన్ రాలేదు, మనం అరిగినట్టు లెక్క కాదు. ఏ రోజుకి ఆ రోజు మోషన్ రెగ్యులర్ కావాలి, అయితేనే అరిగినట్టు లెక్క. దాన్ని వేగ ప్రవర్తన అంటారు. లఘుత, శరీరం తేలిగ్గా ఉండాలి. కూర్చుంటే బద్ధకంగా ఉందంటారు, ఇవాళ ఏదో ఓపిక లేదు బద్ధకంగా ఉందంటే అది ఉండకూడదు. శరీరం లఘువుగా ఉండాలి, అంటే మన శరీరం లైట్గా ఉండాలి. అర్థం కావడం కోసం చెప్తాను. క్షుత్ పిపాసాచ, ఇది మంచి పాయింట్. మళ్ళీ ఆకలి కావాలి. ఓకే. జీర్ణాహారస్య లక్షణం అని కొటేషన్. ఆహారం జీర్ణం అయితే ఈ లక్షణాలు ఉంటాయని. ఇందాక మనం వారు చెప్పారు దాని గురించి, నేను వైద్యం చేస్తాడని. మాకండి మేము ప్రొఫెసర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం కాబట్టి మాకు పేషెంట్ చూసిన మరుక్షణమే మాకు శ్లోకం నోట్లోకి వచ్చేస్తుంది. మేము శ్లోకం చదువుకుంటాం, మాకు శ్లోకం వచ్చు కాబట్టి. ఆ శ్లోకంలో ఏముంటుంది? లక్షణాలన్నీ ఉంటాయి. ఫలానా జబ్బు ఉంది, ఇందాక అనుకున్నాం డయాబెటీస్ అనుకున్నాం, యమున స్థానాదాస కొటేషన్ ఉందే, ఆ నోట్లో మాకు నలుగుతుంది, నలిగి అడుగుతాం ఒకటొకటి. అట్లా ఈ శ్లోకం ఉంది, తిన్నాను అరిగిన నేను కనుక్కోవాలి. ఇవన్నీ నోట్లోకి వస్తాయి. ఉద్గార శుద్ధి, ఉత్సాహం, చేష్ట, వేగం, ప్రవర్తనం, శుత్తు, పిపాస, ఇవన్నీ వస్తాయి. ఒకటొకటి అడుగుతుంటాం మేము. అది ఇంకా కంప్యూటరైజ్డ్ ఫీడింగే. అట్లా ఉంటుంది ఆ పాయింట్. అంటే ఏమైపోతుంది, ఇంకా మాకు జబ్బు తెలిసిపోతుంది. అందుకోసం ఆయన చెప్పగలిగారు. మొన్న చెప్పేవాడు కేసరి గారు అన్నారు. సార్ గారు ఎట్లా చెప్పగలిగారు? మేము పేషెంట్ చూసిన మరుక్షణమే మేము ప్రశ్నలు వేస్తూ మొదలు పెడతాం. చూసిన తర్వాత మాకు దర్శనంలో కొంత విషయం తెలిసిపోతుంది. మా అనుభవంతో, స్పర్శనంతో కొన్ని విషయాలు తెలుస్తాయి, ఎగ్జామిన్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు మేము ఒక జబ్బు నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రతి జబ్బుకి మాకు లక్షణాలు కొన్ని ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ప్రతి జబ్బుకి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు మేము కొటేషన్ చదువుకుంటాం శ్లోకాన్ని. ఆయుర్వేద డాక్టర్కి సంస్కృతం రాకపోతే ఆయుర్వేద కష్టం, రావాల్సిందే. సంస్కృతం వస్తే, శ్లోకం వస్తే, శ్లోక లక్షణాలు తెలిస్తే టక్కున పట్టేస్తాం వ్యాధిని. మాకు చాలా ఈజీ. ఆ రోజుల్లో మాకు ల్యాబొరేటరీ టెస్ట్ లేవు కదా. ఇప్పుడంటే టెస్ట్ ఉన్నాయి, తెస్తున్నాం మేమందరం. మేము కూడా ఆ టెస్ట్ వాడుకుంటాం, సంతోషంగా ఉంటాం. అది వేరే పద్ధతి. లేని రోజుల్లో ఏం చేసాం? శ్లోకం చదువుకుంటాం, అప్పచెప్తాం పేషెంట్ వాడి మొహాన. అప్పచెప్పి ఉందా లేదా అంటాం.
బయట తీసుకుంటాం. అట్లా ఆ రకంగా చాలా అవసరం. అట్లా జీర్ణాహారస్య లక్షణం చెప్తాడు. అట్లా లక్షణం చెప్పేస్తాడు. దాన్ని బట్టి మీరు అనుకోవాలి అన్నం అరగలేదు అని. అప్పుడు ఏంటి వాడు తినేది ఆహారం కాదని. ఆహారం అంటే అరగాలి. ఇంత కథ ఉంది దానికి. ఈ కథ అంతా చేస్తే కానీ దాన్ని ఆహారం అనం. ఈ ఆహారం దానికి టెక్నిక్స్ ఉన్నాయండి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, అన్నం ఎట్లా ఉండాలి, చాలా ఉన్నాయి. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ముందు అన్నం ఎట్లా ఉండాలి ఒకటి, వండింది ఎట్లా తినాలి 2, 3వది దేంట్లో తినాలి, 4వది తిన్న తర్వాత ఏం చేయాలి. 4 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్ ఒక అరగంట పడుతుంది. దిస్ ఈజ్ ఆయుర్వేద. నేను గట్టిగా 3 సార్లు అంటాను దిస్ ఈజ్ ఆయుర్వేద. అప్పుడు ఏమైపోతుంది తెలుసండి, ఇదంతా పోయింది కాబట్టే జబ్బులు వస్తున్నాయి. ఇదంతా చైన్ అంతా పోయిందండి. నేను మీకు చెప్పే లక్షణాల్లో ఒక చైన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైపోతుంది, పోయిన తర్వాత సాధారణంగా జబ్బు వస్తుంది. ఒక ఇన్సిడెన్స్ చెప్తాను మీకు నేను. విరుద్ధాహారం అని మాకు ఒక కొటేషన్ ఉంది. విరుద్ధాహారం అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుతో కలపకూడదు, కలిపి తినకూడదు. కలిపి తింటే జబ్బు వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు దాన్ని విరుద్ధాహారం అంటాం మేము. విరుద్ధాహారం అంటేనండి చాలా గొప్ప టాపిక్ అది. ఒక విరుద్ధాహారం టాపిక్ ఫినిష్ చేద్దాం. దాన్ని మేము ఇన్కంపాటబుల్ ఫుడ్ అనం. అర్థం కావడం కోసం ఫుడ్ అంటున్నాను. ఫుడ్ కాదు అది. ఇన్కంపాటబుల్ ఫుడ్స్ అనుకుందాం ఫర్ ది టైం బీయింగ్. జనానికి అర్థం కావడం కోసం అనుకుందాం. అన్నప్పుడు విరుద్ధాహారం అంటే ఏమిటి అని అంటే ఒకదానితో కలపకూడదు. అట్లా మీకు ఒక 10 చెప్తాను. ఇంకోటి కూడా శాస్త్రకారుడు ఏం చెప్పాడు చెప్పండి, ఎంత గొప్ప. అందుకోసం నేను ప్రతి లెవెల్లో శాస్త్రం అంటున్నా. ఎందుకోసం నేను ప్రొఫెసర్ కాబట్టి అంటున్నాను. అది కూడా చెప్తున్నాను నేను. అదే పుస్తకాలు రిఫర్ చేస్తే శాస్త్రం తెలుస్తుందండి. ఏదో ఊరికి అది వేసుకో ఇది వేసుకో అంటే కుదరదు. కొటేషన్ చెప్పాలి, శాస్త్రం చెప్పాలి, ఆధారం చెప్పాలి. అప్పుడు విరుద్ధాహారం అని అంటే కొన్ని కలపాలి, కొన్ని కలపకూడదు. శాస్త్రం చెప్పాడు, బాగుంది. అయిన తర్వాత విరుద్ధాహారాలు అంటే ఏమిటి అని ప్రశ్న. శాస్త్రకారుడు ఏం చెప్పాడంటే విరుద్ధాహారాలు చాలా ఉన్నాయి, నేను కొన్నే చెప్తున్నాను అన్నాడు. ఓకే. ఎవరు? శాస్త్రకారుడే. ఎందుకు చెప్పాలండి? కొన్ని చెప్తాను, ఇంకో మాట చెప్పాడు చెప్పంటారా? బహుళంగా అందరూ వాడేవి చెప్తున్నాను అన్నాడు. అది కూడా ఎన్ని లెవెల్స్ ఉండవు. ఒక లెవెల్ ఏమిటి, విరుద్ధాహారం. ఇంకో లెవెల్ ఏమిటి, కొన్నే చెప్తున్నాను. ఇంకో లెవెల్ ఏమిటి, సాధారణంగా అందరు చేసే పనులు చెప్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తం మన ఫీల్డ్లోకి వాడు వచ్చేసాడు. శాస్త్రకారుడు దూరంగా కూర్చోలే, మన దగ్గరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? రోజు మనం చేసే తప్పులు చెప్తున్నాడు. ఏం తింటే తినకూడదో చెప్తున్నాడు. తింటే ఏమొస్తాయో చెప్తున్నాడు. అవి వచ్చిందని ఎట్ట పోగొట్టుకోవాలో చెప్తున్నాడు. ఇంత ఉంది కదా. ఇప్పుడు చెబుదాం. విరుద్ధాహారాలంటే ఒకదానితో కలిపి తినేది కాదు, దాన్ని విరుద్ధాహారం అంటాం. అన్ని విరుద్ధాహారాలు ఎన్ని ఉన్నాయి? వాడే చెప్పాడు, కొన్నే చెప్తున్నా అన్నాడా? కొన్ని బహుళంగా వాడే చెప్తా అన్నాడు. ఇంకో చిన్న మాట చెప్తారు కింద, ఇటు చెప్తూ పోతుంటే పుస్తకం లావ్ అయిపోతుంది అన్నాడు. ఎట్లా చేయాలి చెప్పండి? ఆయనకి తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి? ఆయనకి శాస్త్రకారుడు మేము పుస్తకం చదువుతుంటే అసలు మేము ఉప్పొంగిపోతాం ఆ కొటేషన్లకి. ఏం మాట చెప్పండి. కొన్ని చెప్తా అంటాడా, ఇంకోటేమో అందరూ వాడే చెప్తానంటాడా, అంతా చెప్పి చాలా ఉన్నాయంటాడా, చివరికేమో గ్రంథ విస్తరణ భీతేనా అంటాడు. అర్థమైపోయింటారు మీకు. భీతి అంటే భయం. నేను ఇట్లా రాస్తూ పోతుంటే ఇంతలా పుస్తకం అయిపోతుంది, అది నేను చెప్పటంలో కొన్నే చెప్తున్నా అన్నాడు. శాస్త్రకారుని మనం ఏమనాలి? ఎంత గొప్పవాడు ఋషి. అందుకోసం వాడు ఋషి. ఈ మాటలు ఎవరు చెప్పరు. ఈ ఋషి కాబట్టి చెప్పగలిగాడు. చెప్తా 1 by 1 చెప్తాను. ఇప్పుడు మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో గుంటూరు, విజయవాడ అటువైపు వెళ్తే మంచి హోటల్స్లో అన్నంలో అరటిపండు పెడతారు చివర. అవును, పెడతారు. చక్రకేళి అని, అమృతపాణి అని, పెరుగన్నంతో, ముఖ్యంగా పెరుగన్నం తింటారు. పెరుగన్నంతో అరటిపండు పెడతాడు. పెరుగన్నంతో అరటిపండు తింటాం, అది విషం. అది తినకూడదు. అది మనం రోజు చేసే వాటిలో చెప్తాను. శాస్త్రకారుడు ఏం చెప్పాడు తెలుసండి? రోజు చేసే చెప్తున్నా అన్నాడు. ఓకే. రోజు చేసే చెప్తున్నాను మీకు నేను. పెరుగన్నంలో అరటిపండు తినకూడదు. మళ్ళీ వెంటనే ప్రశ్న వేసుకున్నాడు వాడు. ఏం ప్రశ్న చెప్పంటారా? వాడు 3 కాలాలు చేసినవాడు కదా, తెలుసు కదా. మనలాంటి వాడు ఉంటారని వాడికి ఆనాడు తెలిసి వస్తారని. ఏమంటాడు? పెరుగులో తినకూడదు అంటే మధ్యలో తినొచ్చా అని అనుమానం వస్తుంది. వెంటనే అనుమానం వస్తుంది. ఈ అనుమానం వాడికి కూడా వచ్చింది ఋషికి. ఏమని? మీరు ఎప్పుడైతే పెరుగులో తినొద్దన్నారో మధ్యలో తినొచ్చా అని అనుమానం వస్తుంది కదా, మధ్యలో కూడా తినకూడదని చెప్పాడు కింద. ఇదండి శాస్త్రం, ఇదండి ఆయుర్వేదం. పెరుగులో తినొద్దు అని చెప్పడం ముఖ్యం కాదు, కింద మజ్జిగలో కూడా తినొద్దు అంటాడు. అంటే మీకు వస్తుందని అనుమానం వస్తుంది, జాగ్రత్తగా ఇది కూడా ఉండదని చెప్తాడు. అది ఒకటి పని అండి. తర్వాత సర్వంచ అమ్లం తైసాహస విరుద్ధం అని ఒక కొటేషన్ ఉంది. అంటే అన్ని పుల్లటి పదార్థాలు పాలతో కలపకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ షేక్, నిమ్మకాయ మిల్క్ షేక్, మామిడికాయ మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్లన్నీ విరుద్ధాహారాలే. ఓకే. మిల్క్ షేక్ అని అంటే విరుద్ధాహారమే. వాడు మిల్క్ షేక్ లేనిది ప్రపంచం లేదు. సో మిల్క్ షేక్లో అది విరుద్ధాహారం. కొటేషను సర్వంచ అమ్లం అంటే పుల్లగా ఉండే పదార్థాలన్నీ పైసాస అంటే పాలతో కలిపి తినకూడదు, అది విరుద్ధం. ఓకే. తర్వాత రాత్రవు దధి నభుంజీత,
రాత్రిపూట పెరుగు తినకూడదు, ఆహా. శాస్త్రం ఒప్పుకోదు. రాత్రిపూట పెరుగు తినదు. ఇవన్నీ విరుద్ధాహారాలు. 1 by 1 చెప్తున్నా మీకు. చెప్పిన తర్వాత ఏమవుతుందో తర్వాత చెప్తా. ఇవాళ ఇది ఫినిష్ చేద్దాం. ఏమవుతుంది? 1 by 1 చెప్తున్నాను. రాత్రవు దధిన పుంజిత, రాత్రిపూట పెరుగు తినకూడదు. నా కదళ్యా తక్రేణ అంటే పెరుగుతో మజ్జిగలో అరటిపండు తినకూడదు. సర్వంచ అమ్లం పైశాస విరుద్ధం అంటే అన్ని అమలంగా ఉండే పుల్లగా ఉండే పళ్ళతో గడపకూడదు. తర్వాత ఆనాడు ఎంత ఋషి త్రికాలజులు అంటేనండి, సర్వం ఫలం అంటే అన్ని ఫలాలు, అకాలజం వర్జనీయం. అకాలజం అంటే అన్సీజనల్ ఫ్రూట్స్ తినద్దు. ఇక్కడ చూడండి, మనకు మామిడి పండ్లు ఎండాకాలంలో రావాలి. హైదరాబాద్లో 360 రోజులు దొరుకుతాయి. అదే ఏమండి, మామిడి పండు రావాల్సింది ఎప్పుడు? ఎండాకాలంలో రావాలి. సో ఎండాకాలంలో మీరు మామిడి పండు తింటే అది ఆహారం. సర్వం ఫలం అన్ని ఫలాలు, అకాలజం అంటే కాలంలో పుట్టినవి, అకాలంలో పుట్టినవి, వర్జనీయం వదిలిపెట్టండి అన్నాడు. ఇవాళ మనం చేస్తున్నాం ఆ పని లేదు. దొరికినట్టు తింటున్నాం. ఏదో కాలం వస్తుందో మనకు తెలియదు. సో సర్వం ఫలం అకాలజం వర్జనీయం చెప్పాడు. అది కూడా విరుద్ధాహారమే. ఇంకోటి చెప్తాం ఏంటంటే గొప్ప విరుద్ధాహారం ఇది. కృతాన్నం అంటే వండిన అన్నం, వ్యంజనం అంటే కూర. కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్ అంటే అర్థం ఏంటంటే వండిన అన్నం, వండిన కూర, ఘృతం నెయ్యి, తైలం నూనె, అన్నం, కూర, నెయ్యి, నూనె ఒకసారి కాచిన తర్వాత మళ్ళీ కాయకూడదు. కాస్తే విరుద్ధం. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? రాత్రి అన్నం మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం, పొద్దున్న వేడి చేసుకొని తింటాం. అవును, కూర కూడా అంతే. కూర కూడా అంతే. సో శాస్త్రకారుడు మనం కూర వేడి చేసుకొని తింటాం అన్నాడు, వాడికి తెలుసు. లేకపోతే అమ్మాట చెప్పడు. అందుకోసం వాడు త్రికాలజ్ఞుడు. నేను ప్రతి చోట అది గుర్తు చేస్తుంటాను నేను. ఎందుకో త్రికాలజ్ఞుడు, వాడికి తెలుసు. మా ఫ్రిడ్జ్ వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, తయారు చేసుకుంటాం, మరుసటి రోజు వేడి చేయొద్దంటాం, మన మరుసటి వేడి చేసుకొని తింటాం. ఇలా చల్లగా ఉంటుంది అది. అవునా? అవును. వేడి చేయకూడదు అన్నాడు. అన్నం వేడి చేయొద్దు అన్నాడు, కూర వేడి చేయొద్దు అన్నాడు. మరి ఇంకోటి ఏంటి ఇప్పుడు చెప్పాను కదా, తర్వాత నెయ్యి, నూనె వేడి చేయకూడదు అన్నాడు. వేడి చేసి తింటాం వస్తుంది అన్నాడు. తర్వాత నూనెలో వేసి పిండి వంటలు చేస్తే కళ్ళు పోతాయి అన్నాడు. ఎట్లా మరి? అదే వస్తున్నా. ఇప్పుడు నూనెలో వండిన భక్ష్యాలు అయితే దృష్టి లోపం వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం. మనం గట్టిగా చెప్పాలి అంటే ఇప్పుడు శనివారం పేరుతో మనం పూరీలు తింటాం. 10 పూరీలు, 1 కిలో కుర్మా. నవ్వుకుని చెప్తున్నా నేను. కళ్ళు పోతాయి. మనకు పుట్టిన పిల్లలకి పొయ్యే వస్తున్నారు. వాళ్ళు 4 ఏళ్ళకే కళ్ళజోడు. ఆయుర్వేదంలో చిన్నపిల్లలకి కళ్ళజోడు లేవు, రిఫరెన్స్ లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నాం మనం? తల్లిదండ్రులు విరుద్ధాహారాలు తింటున్నారు. వాళ్ళు పుట్టిన పిల్లలకి 4వ రోజే కళ్ళజోడు వస్తుంది. అది విరుద్ధాహారం. ఇట్లా వస్తూ ఉంటే ఇవన్నీ చేసేవి చాలా ఉన్నాయి. మీకు చెప్పాను. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటేనండి, ఇవన్నీ తిన్నారు, తింటే జబ్బులు వస్తాయని చెప్పాడు. అంతవరకు చాలా బాగుందండి. ప్రశ్న వాడే వేసుకున్నాడు మళ్ళీ, ఎప్పుడు వస్తాయి? ఓకే, ఇవాళ తిన్నాం, సాయంత్రం వస్తాయా? అంతే కదండి. మరి ప్రశ్న వేసుకోవాలి. తిన్నాం ఇవాళ, ఎప్పుడు వస్తాయి అని ప్రశ్న వాడే వేశాడు. ఎప్పుడు వస్తాయంటే జవాబు చెప్తున్నాడు మళ్ళీ. ప్రశ్న వాడే, జవాబు వాడే. చెప్పాను కదా మీకు నేను. శాస్త్రం మొత్తం అట్లే నడుస్తుంది. మొత్తం అట్లే నడుస్తుంది. మా శాస్త్రం మొత్తం అట్లే నడుస్తుంది. ప్రశ్న జవాబు. ప్రశ్న వాడే వేస్తాడు. మనకి ఛాన్స్ ఇవ్వడు. మన అల్పబుద్ధి అని ఆయన తెలుసు ఆయనకి. మనదంతా అల్పబుద్ధే కదా. మనం అందరం పొద్దున్న లేస్తే కాఫీ తాగుతాం, టీ తాగుతాం, పరిగెత్తాం. అల్పబుద్ధులు తప్ప మనకి పెద్ద తెలియగలవాళ్ళం మన అంటే ఉండొచ్చు, కొంతమంది తెలియగలవాడు. సామాన్యంగా మనం అందరం అల్పబుద్ధుల వాళ్ళమే. సో అప్పుడు ఏమైపోయింది? ఎప్పుడు వస్తాయి? చూస్తాయని చెప్పండి కొటేషను. అప్పుడే రావచ్చు, తర్వాత రావచ్చుట. ఏం జవాబు చూడండి. ఏం జవాబు అంటే ఇది? అప్పుడే రావచ్చు, వెంటనే రావచ్చు, తర్వాత రావచ్చు. తక్షణాత్ అంటే అప్పుడే, తక్షణం. తక్షణం అనే మాట తెలుసుగా మీకు? తక్షణం రాస్తే రావచ్చు. కాలాంతరాత్ అంటే తర్వాత కాలంలో రావచ్చు, కాలాంతరంలో రావచ్చు. అంటే అర్థం ఏంటి? జవాబు అప్పుడే రావాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా రావచ్చు అన్నప్పుడు ఏమిటి? తెలిసిపోయింది. తర్వాత అప్పుడు చెప్తూ అప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారు, తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు? అప్పుడే రోగం వచ్చింది తినంగానే, దాన్ని ఏమంటారు? తర్వాత వచ్చింది దాన్ని ఏమంటారు? వచ్చింది మళ్ళీ ప్రశ్న ఆయన వేసుకుందే. అప్పుడే వచ్చిన దాన్ని విషం అంటారు. విషంతో సమానం కదా. విషం ఎట్లా చేస్తుంది? తిన్న వెంటనే దాని ఎఫెక్ట్ చూపెడుతుంది కదా. అంతే కదా. విషం ఏం చేస్తుంది? తిన్న వెంటనే ఎఫెక్ట్ చూపెడుతుంది. కాలాంతరంలో వచ్చేది గర్వవిషం అని ఇంకోటి ఉంటుంది. అది స్లోగా పనిచేస్తుంది. ఇది ఇమీడియట్ పాయిజన్, అది స్లో పాయిజన్. అర్థం కావడం కోసం చెప్తున్నాను. అప్పుడు కాలాంతరం వచ్చేది స్లో పాయిజన్, ఇది ఇమీడియట్గా వచ్చేది. సో ఇమీడియట్గా రావచ్చు, కాలాంతరం రావచ్చు. వచ్చే జబ్బులు చెప్పాడు. ఇది ఏం జబ్బులు వస్తాయి? మళ్ళీ ప్రశ్న. తిన్నారు, అంత బాగుంది, ఏం జబ్బులు వస్తాయి? ఇక్కడ ఉందండి ఆయుర్వేదం మొత్తం ఇక్కడే ఉందండి. ఆయుర్వేదం మొత్తం ఇక్కడే ఉంది. ఈ ఒక్క కొటేషన్ చదివితే మొత్తం ఆయుర్వేదం అందులో వచ్చేస్తుంది. 8 వ్యాధులు చెప్తాడు. ఈ 8లో ప్రపంచం అన్ని జబ్బులు ఉన్నాయి. చెప్పిన 8. ఇప్పుడు సోకాల్డ్ చెప్పిన అన్ని 8. అష్టౌ మహావ్యాధి అని కొటేషన్ చెప్తాడు. అష్టౌ అంటే 8 మహావ్యాధులు. వ్యాధి అంటే ఏమిటండి? జబ్బు. మహావ్యాధి అంటే పెద్ద జబ్బు. తెలుగు అర్థం కూడా చెప్తున్నా.
మహావ్యాధి అంటే పెద్ద జబ్బు. ఏం చెప్తాడు? జబ్బులు వస్తున్నాయని చెప్పటలా. ఏం చెప్తున్నాడు? పెద్ద జబ్బులు వస్తున్నాయని చెప్తున్నాడు. చేసే పని ఏమిటి? చిన్న విరుద్ధాహారం. జబ్బులు ఏమిటి? విషం. ఇంకెప్పుడు తర్వాత వస్తాయి జబ్బులు. ఏమో జబ్బులు వస్తాయని చెప్తున్నాడు? మహావ్యాధులు వస్తాయని చెప్తున్నాడు. మహావ్యాధి అంటే గొప్ప జబ్బులు. గొప్ప జబ్బులు అంటే అర్థం ఏమిటి? చికిత్సకి లొంగే కావు. గొప్ప జబ్బులు అంటే ఏమిటంటే జ్వరం వచ్చింది చికిత్సకు లొంగుతుంది. గొప్ప జబ్బులు ఉన్నాయి లొంగదు, లొంగే కావు. అట్లా మొత్తం 8 పేర్లు చెప్తాడు. 8లో చెప్తా వినండి ఒకసారి. వాతవ్యాధి. వాతవ్యాధి అంటే మీ పెరాలిసిస్, కాళ్ళు చేతులు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, సెంట్రల్ నర్వస్ సిస్టము, అప్పర్ మోటార్ న్యూరాను, లోయర్ మోటార్ న్యూరాను, ఆల్ న్యూరలాజికల్ డిసీజెస్. ఓకే. న్యూరాలజీ అంతా అందులో వచ్చేస్తుంది. వాతం అంటే వచ్చిందే సగం జబ్బులు పోయినాయి ఇక్కడ. న్యూరాలజీ అన్నీ వచ్చేస్తాయి అందులో. వాతవ్యాధులు అంటే న్యూరాలజీ సంబంధించినవి. వాతవ్యాధి అంటే మాకు వాతవ్యాధులు 80 ఉన్నాయి. 80 అంటే వాతవ్యాధి అని చెప్పినప్పుడు అర్థం ఏంటి? 80 వస్తాయని. అంతే కదా. వాతవ్యాధులు 80 ఉన్నాయి, పిత్త వ్యాధులు 40 ఉన్నాయి, కఫ వ్యాధులు 20 ఉన్నాయి. మొత్తం కలిపి మాకు 140 వ్యాధులు. 80, 40, 20. ప్రపంచంలో ఏ జబ్బు వచ్చినా నేను ఈ 140 కూర్చోవాలి. అది రాబోయే జబ్బులు కూడా అంతే. శాస్త్రకారుడు వాడికి అన్ని తెలిసి చెప్పాడు. కూర్చో పెట్టాలి అంతే, తప్ప వేరే మార్గం లేదు. వాతం 80, పిత్తం 40, కఫం 20. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు ఏమైపోయింది? వాతవ్యాధి వస్తుందంటే 80 వాతవ్యాధులు వస్తాయి. ఏం చేస్తే? విరుద్ధాహారం తింటే. ఏం తింటే? మధ్యకాలంలో అరటిపండు తింటే. చూసారా? పని చిన్నది, అదే చెప్పేది చాలా పెద్దది. ఎంత దూరం వెళ్తున్నాడో చూడండి. ఇప్పుడు జరుగుతుంది అదే పరిస్థితి. వాతవ్యాధి. అస్మరీ. అస్మరీ అంటే స్టోన్స్ అండి. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్. మేము కాలిలిథియాసిస్, యూరోలిథియాసిస్ అంటాం మేము ఇంగ్లీష్లో. ఈ 2 వస్తాయి. ఓకే. స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ మీకు అర్థం కావడం కోసం, కూడా కిడ్నీ స్టోన్స్. అస్మరీ అంటే స్టోన్స్ వస్తాయి. కుష్ఠం అంటే స్కిన్ డిసీజ్ మొత్తం, రైట్ ఫ్రమ్ హెయిర్ టు టో. సోరియాసిస్, ఇంకోటి చర్మ వ్యాధులు అన్నీ వస్తాయి. మేహం అంటే డయాబెటీస్ వస్తుంది. వాతవ్యాధి, అస్మరీ, కుష్ఠ, మేహం. ఉదరం అంటే పొట్టలో జబ్బులు అన్నీ వస్తాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్, ఐబిఎస్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, హైపర్ ఎసిడిటీ అన్నీ వస్తాయి. వాతవ్యాధి, అస్మరీ, కుష్ఠం, మేహం, ఉదరం. భగంధరం అంటే మీకు యానోరెక్టల్ డిసీజ్ అంటారు దీన్ని. గుదంలో వస్తాయి బాగా, అంటే ముడ్డులో వస్తాయి అవన్నీ. పైల్స్, ఫిస్టులా పైల్స్ వాటిని అంటారు. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సో భగంధరం అంటే ఫిస్టులా లాంటిది. వాతవ్యాధి, అస్మరీ, కుష్ఠం, మేహం, భగంధరం, ఉదరం. గ్రహణి అంటే ఐబిఎస్ లాంటి జబ్బులు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ జబ్బు ఉందండి. చాలా ఇబ్బంది పెడుతుంది ఆ జబ్బు. చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా దాని గ్రహణి అంటాం మేము. అది చికిత్సకు చాలా కష్టం. ఏదో ఇస్తూ ఉంటాం కానీ ఐబిఎస్ చాలా కష్టమైన జబ్బు అది. ఆ జబ్బు కూడా ఇందులో వస్తుంది. అరిసెస్ అంటే పైల్స్. ఇవి వస్తాయి మీరు తింటే. ఆహారం వల్ల 8 వ్యాధులు. విరుద్ధాహారం వల్ల 8 వ్యాధులు వస్తాయి. ఏ వ్యాధులు? మహావ్యాధులు. చికిత్సకు లొంగేవి కావు. ఇవన్నీ చికిత్సకు లొంగేవి కావు. అనుకుంటారు చికిత్స చేయొచ్చని. మేము చేసేది చికిత్సే. ఇందులో ఒక్క జబ్బు కూడా మొత్తం పోయేది లేదు ఇప్పుడు చెప్పిన వాటిలో. ఓకే. పోతే అదృష్టమే, పోయేది లేదంటే కష్టమైన వ్యాధులు అని చెప్పడం కోసం ఉద్దేశం. పోతాయి. దాన్ని నేను పోవని చెప్పను, పోతాయని చెప్పను. రెండుకి ఇబ్బంది ఉంది. అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మహావ్యాధులు మొత్తం చెప్పాను. ఇట్లా వచ్చింది. అయిన తర్వాత ఎన్ని వ్యాధులు ఎప్పుడు వస్తాయో చెప్పాడు, ఏం తినాలో చెప్పాడు, ఆ జబ్బులకు మహావ్యాధిని పేరు పెట్టాడు. అంతా అయిపోయింది. తిన్నావు, మహావ్యాధి వచ్చింది. మహావ్యాధి రాకుండా ఏం చేయాలి? ఓకే, మళ్ళీ ప్రశ్న వాడిదే ప్రశ్న. రాకుండా ఏం చేయాలి అంటే వ్యాయామం చేయాలి అని చెప్తాడు. నిత్యం వ్యాయామం చేసేవాడికి ఈ 8 జబ్బులు రావు. శాస్త్రం చెప్పాడు. ఎంత దూరం వెళ్ళాడు చూడండి. శాస్త్రకారుడు మన క్షేమం ఎంత కోరాడో ఆలోచించండి. అందుకోసం ఆయుర్వేదం ఎందుకు గొప్పదన్నారే? ఇందుకోసం గొప్పది. ఎందుకోసం మన క్షేమాన్ని ప్రతి లెవెల్లో కోరుతాడు ఆయన. చెప్తే ఇన్ని పాటలు ఇలా చెప్పలేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఇంత చెప్పిన తర్వాత వస్తాయి. వ్యాయామం చేస్తే ఇవన్నీ జబ్బులు రావు అన్నాడు. మళ్ళీ కింద వ్యాయామం అంటే ఏమిటి? ప్రశ్న వాడే. చూడండి ఎంత దూరం వస్తున్నాడు. వ్యాయామం అంటే ఏమిటి? వ్యాయామం అంటే ఎక్సర్సైజా? కాదు. ఇందాక చెప్పాను మీకు నేను, ఫుడ్ అంటే ఆహారం కాదని. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ కాదు. వ్యాయామం అంటే శరీరం ఆయాస జననం వ్యాయామం. డెఫినేషన్ అది. శరీరానికి ఏదైతే ఆయాసం కలుగజేస్తుందో అది వ్యాయామం. ఇంత రొప్పాలి మీరు, అది వ్యాయామం. వ్యాయామం అంటే ఇంత పెద్ద పొడుగు చైన్ వేసుకొని కుక్కను వేసుకొని రోడ్డు మీద తిరగడం కాదు. మాకు పేషెంట్లు వస్తారు, అడుగుతాం మేము ఏమయ్యా ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే జబ్బు తగ్గుతుందంటే నేను చేస్తాను సార్. ఎక్సర్సైజ్ ఏం చేస్తాను సార్? ఓ పెద్ద చైన్ తీసుకుంటాం, గుర్రం మా కుక్క ఉంది సార్, 4 కిలోమీటర్లు తిరుగుతాను నేను. కుక్క రూపుతూ ఉంటుంది ఈయనప్పుడు. కుక్క కాలెత్తుందండి అక్కడక్కడ. కాలెత్తినప్పుడు వీడు ఆగుతాడు కదా. దానికి కాలెత్తే పద్ధతి ఒకటి ఉంది వేరే. అవును, అది ఎత్తినప్పుడు వీడు ఆగాలి కదా. అన్నప్పుడు వ్యాయామం అవుతుందా? ఆయాస జనం అవుతుందా? రొప్పుతాడా? హాయిగా తీరిక వచ్చేవాడిని పోయేవాడిని చూసుకుంటూ నడుస్తాడు.
నడక వ్యాయామం కాదండి. వ్యాయామం అంటే డెఫినేషన్ చెప్పమంటారా? శరీరం ఆయాస జననం వ్యాయామం, రొప్పాలి, ఇదొక పద్ధతి. తర్వాత ఎంత ఆయాసం రావాలి అంటే చెప్తాడు, చంకల్లో నుదురు మీద చెమట పట్టాలి, అది లెక్క. చంకల్లో నుదురు మీద చెమట పడితే అప్పుడు వ్యాయామం చేసినట్టు లెక్క. అది కూడా చెప్పాడు లక్షణాలు. శాతం చెప్పింది, నేనేం చెప్పింది కాదు. అంటే అంత తేలిక పట్టవేమో చంకల్లో రొప్పితేనే పడుతుంది. అది పాయింట్. రొప్పే లెవెల్తో చేస్తేనే పడుతుంది, ఎవరు లేదా పట్టదు. పట్టింది అంటే వ్యాయామం అయిపోయినట్టు లెక్క. ఇంత వ్యాయామం చేస్తే, ఇట్ట వ్యాయామం చేస్తే మీకు విరుద్ధాహారం తిన్న జబ్బులు రావు. ఓకే. మరి దీన్ని ఎంత దూరం ఆలోచిస్తే ఆ పాయింట్ చెప్పాలండి. వాడు ఎంత దూరం వెళ్ళాడండి, ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాడు వాడే, ఎన్ని ప్రశ్నలు వేశాడు, ఎంత సమాధానం చెప్పుకున్నాడు. ఇంత చేస్తే వ్యాయామం చేస్తే అన్నప్పుడు ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే, శరీరం ఆయాసం పుట్టించి రోజు ఎక్సర్సైజ్ చేస్తే వీటి వల్ల ఇబ్బంది మనకు రాదు. తర్వాత అంత బాగానే ఉంది. లాస్ట్ పర్సన్ చెప్తాను ఏనండి, వ్యాయామం చేస్తే ఏమొస్తుంది? ఒక అన్నం అరగటం అయినా, ఈ జబ్బులు రాకుండా ఉండటమైనా, ఇంకేమైనా వస్తుందా? ఇంకేమైనా ఫలితం ఉందా? అలాగండి చెప్పాలి కదా. వ్యాయామం ఎక్సర్సైజ్ అని చెప్తాను కదా, ఎక్సర్సైజ్ అనుకుందాం, వ్యాయామం ఫర్ ది టైం బీయింగ్ ఎక్సర్సైజ్ అనుకుందాం. దీనికి ప్రశ్న ఏం చెప్తాడంటే, లాఘవం అంటే శరీరం లఘువుగా ఉంటుంది. శరీరం లఘువుగా ఉంటుంది అనడానికి ఒక పారామీటర్ ఉంది, ఒక లెక్క ఉంది. ఇందాక అనుకున్నాం స్వస్థుడు అంటే ఎవడు అనుకున్నాం, చూస్తే ఇందాక ఏదో స్వస్థుడు శరీరం లాగా ఉందనడానికి ఒక విశేషం ఏంటంటే, మీరు ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఐ వాంట్ టు గో, ఐ హ్యావ్ టు గో, రెండు మాటలు ఉన్నాయండి. ఐ వాంట్ టు గో, ఐ హ్యావ్ టు గో. ఐ వాంట్ టు గో అంటే స్వస్థుడు, ఐ హ్యావ్ టు గో అంటే పేషెంట్. దిస్ ఈజ్ ద బ్యూటీ. బాగాలేదు ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే పేషెంటే, కాదు నా పని ఉంది ఇవాళ వెళ్ళాలి అని అనుకుంటే స్వస్థుడు. స్వస్థుడికి ఎంత ఎంత తేడా ఉంది చూడండి. ఐ వాంట్ టు గో, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో అంటే పేషెంటే, ఐ వాంట్ టు గో అంటే పేషెంట్ కాదు. అట్లా ఇంకోటి ఇందాక అనుకున్నాం మనం, కేవలం సమాజం గుర్తు నేను నాది, నేను నాది, అంత నాది, అంత నేనే, నేను లేని ప్రపంచం లేదు, అహం ఉంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఐ అంటారు. అహం ఐ అనమాట. తర్వాత అహం కాకపోతే ఐ కాకపోతే ఉయ్ అంటే సమాజం. సమాజ సేవ ఉయ్. అహం నేను ఐ అనుకున్నంతకాలం ఇల్నెస్ ఉంటుంది. ఐ అనుకున్నంతకాలం ఇల్నెస్ ఉంటుంది. పక్క ఐ తర్వాత LLNESS. ఐ అనుకున్నంతకాలం ఇల్నెస్ ఉంటుంది, జబ్బు ఉంటుంది. ఉయ్ అనుకున్నంతకాలం వెల్నెస్ ఉంటుంది. ఉయ్కి అందుకోసం రాయాలన్నాను ఇందాక నేను. ఐ అంటే ఐ అనుకుంటే ఎంతసేపటికి స్వార్థం, కోపం అన్నీ ఉంటాయి, ఈర్ష్య, ద్వేషం, దాంతో ఇల్నెస్ వస్తుంది. ఇల్నెస్ అంటే జబ్బు. ఉయ్ సమాజం, అంతమంది, సమాజ శ్రేయస్సు అనుకున్నట్టు వెల్నెస్ వస్తుంది, సుఖంగా ఉంటుంది. సో ఐకి వ్యూకి తేడా అది, ఐల్నెస్కి వెల్నెస్కి. వాంట్ టు గోకి హ్యావ్ టు గోకి తేడా ఇది. ఇవన్నీ అనుకున్న తర్వాత అప్పుడు మనం స్వస్థుడు ఎవరో తేల్చాలి. అసలు స్వస్థుడి దగ్గరికి వస్తే ప్రపంచంలో స్వస్థుడు ఎవరు లేడండి.